కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కార్యాలయంలో శుక్రవారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు. మండలంలో 984 డ్వాక్రా మహిళల సంఘాలు, మొత్తం సభ్యులు 8443 మంది ఉన్నారు. 4వ విడతగా డ్వాక్రా మహిళలకు అందించిన మొత్తం డబ్బులు 9,87,00,000 రూపాయలు. పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చెక్కును అందించడం జరిగింది. చేసినటువంటి అక్కజాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా సోదరులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. డబ్బులు అందాయ గుళ్ళలో చూస్తుంటాం. దీపం వెలిగించిన తర్వాత దానికి నూనె వేస్తే దీపం ఇంకా వెలుగుతుంది. అంతేనమ్మా? దీపంలో నూనె వేస్తే ఇంకా వెలుగుతుంది. మరి ఇంటికి దీపంగా ఉన్నటువంటి మహిళ చేతికి డబ్బులు ఇస్తే, వారి అకౌంట్లలో డబ్బు వేస్తే ఆ యొక్క కుటుంబం ఏమవుతుంది చెప్పాలి? ఇంకా అభివృద్ధి చెందుతుంది. అంతేనాక నేను మా ఇంట్లో మేము 5 మంది సంతానం. మా ఇంట్లో అక్కజల్లు 4, నేను లాస్ట్. మా అమ్మ మీలాగా మధ్యతరగతి కుటుంబం. తనకి ఆర్థిక స్వేచ్ఛ ఆ రోజు ఇంట్లో ఉంది కాబట్టి తన చేతికి ఏదైనా డబ్బులు వస్తే ఫస్ట్ పిల్లలందరికీ కూడా మంచి చదువు, పిల్లలందరికీ మంచి బట్టలు, మంచి భోజనం. మహిళ చేతికి లేకపోతే కుటుంబంలో మహిళ చేతికి డబ్బులు ఇస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. లేదా తనతో పాటు నడిచేటువంటి అక్క చెల్లెలకి ఆసరా కింద, చేయూత కింద, 0 వడ్డీ పథకం కింద, అమ్మఒడి కార్యక్రమం కింద అనేక సంక్షేమ పథకాలని డైరెక్ట్గా బెనిఫిషరీస్గా, లబ్ధిదారులుగా ఈరోజు మీ అందరినీ కూడా చేర్చారంటే కారణం మీ అందరూ కూడా గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాల ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు రుణ విముక్తి చేయడం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 4 విడతలుగా అప్పటి వరకు ఉన్నటువంటి డ్వాక్రా రుణాల మొత్తాన్ని మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ. కానీ పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ముందుగా మన ఆసరా పథకాన్ని అమలు చేస్తూ మొదటి విడతని మీ అందరి ఖాతాల్లో జమ చేసిన విషయం మనం గుర్తుపెట్టుకుని ఉన్నాం. కార్యక్రమాలు అమలు చేయడం కోసం ఒక టైం టేబుల్ లాగా వేసుకొని సంక్షేమ క్యాలెండర్ను రూపొందించుకొని ఈ పథకాలన్నీ క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ఈ 4 సంవత్సరాల్లో మనం అందరం చూసాం. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకమే కాకుండా పథకం, ఈ ఆసరా లబ్ధిదారులందరూ 0 వడ్డీ లబ్ధిదారులే. ఈ 0 వడ్డీని కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మన పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు. 500 రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు. ఇది కూడా 5 సంవత్సరాలు 5 విడతలు పూర్తిగా మనకి మంజూరు చేసిన విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కింద కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు కూడా ఈ 17,500 పథకాన్ని అందరికీ వర్తింపజేసే విషయం కూడా చూస్తున్నాం. జగనన్న తోడు
పథకం కింద, అలాగే అమ్మఒడి పథకం కింద ఇళ్ల పట్టాలు కానివ్వండి, తర్వాత పేదలందరికీ ఇల్లు పథకం కింద కానివ్వండి, మహిళల పేరు మీదే లక్షలాది రూపాయల విలువైన పథకాలు పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్న విషయం కూడా మనందరం చూసాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.